చెప్పమ్మా. సార్ మాకు చంద్రబాబు నాయుడు అందరికీ న్యాయం చేస్తున్నాడు. మేము రజకులం, గుడ్డలు ఉతికేటోళ్ళమే. మాకు యాసంగం ఇది పొలం ఉంది అని చెప్పి మేము బట్టలు ఆరేసుకుంటున్నాం. అవి చెట్లకు దీనిలకు దానిలకు వేసుకుంటున్నాం. ఊర్లో రైతులు మాది అని చెప్పి వాళ్ళు దానం ఇచ్చినది, ఇది గాడిదల మాన్యం అని దానం ఇచ్చినది అయితే ఏం చేసినారు, రోజుకు ఇంత దోక్కుంటా వచ్చి మీకు సాకులకు ఏడందిడా ఆరేసుకొనిక అని చెప్పి మాకు ఆరేసుకొనికే లేదు. ఈ చంద్రబాబు నాయుడు సారు మాకు న్యాయం చేయాలా, ఈ నాయకులలో కలిసి మాకు ఒక పౌరత్వంలో మా సాకులకు మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. సంఘం బాయ్ వెళ్ళ చూపించనాడు కదా చంద్రబాబు నాయుడు, మాకెందుకు చూపించాడు? ఆ సంఘ భూములలో ఆంకరించినట్టు వల్ల ఎన్నికిచ్చనాడు, మా సాకులలో ఇవ్వాలా. ఊళ్ళో వాళ్ళకే కదా చేర్చండి. గౌరవైన పెద్దలకు అందరికీ నమస్కారం. ముఖ్య విషయం ఏమిటంటే, నా పేరు వెంకట సుబ్బయ్య యాదవ్, బీసీ సంఘం అధ్యక్షుడిని. మేము ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మాట్లాడాల్సిన విషయాలు ఏమిటంటే, మరి గతంలో రజకులు ఈ యొక్క వృత్తి చేసుకుంటూ ఏటిబొడ్డున ఆ యొక్క భూములు సుమారు 14 ఎకరాల 20 సెంట్లు ఆనాడు ఈ ఇనామీ భూములని వీళ్లకు కేటాయించడం జరిగింది. అలాగే పేర్లు కూడా చాకలి చిన్న వెంకటయ్య, పుల్లయ్య, చాకలి పామ్లేటి అని ఇలాంటివి దరఖాస్తులు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అయితే ఈరోజు రైతులు కట్టుకున్నట్టు బట్టలు వాళ్ళు సేకరికి వచ్చి ఉతికి శుభ్రం చేసి మనకి ఇస్తున్నారంటే చాలా సంతోషపడాలి. అలాంటిది ఈరోజు వాళ్ళు ఆరేసుకునేటువంటి భూములను ఆక్రమించుకొని ఈరోజు ఆ ఏటిలోనే ఈరోజు బట్టలు ఆరేసుకోవడము, ఒక పెద్ద ఏరు అనుకోకుండా వచ్చినప్పుడు ఆ బట్టలన్నీ కొట్టుకపోవడము, అదే రకంగా వాళ్ళు సేకరి చేసేటప్పుడు వాళ్ళు కూడా కుటుంబాలు కొన్ని కొట్టుకపోవడము. మరి ఇది చాలా అన్యాయము. మరి గ్రామంలో రైతులు ఇంతమంది ఉండి మేము వేసిన బట్టలు శుభ్రం చేస్తారు, మీకు న్యాయం చేస్తామని ముందుకు రాకపోగా, మరి ఈరోజు వాళ్ళు గతంలో కొంత అధికారులు కూడా కలెక్టర్ గారి మేడం గారికి ఈ పత్రం ఇవ్వడం జరిగింది, వాళ్ళు న్యాయం చేయమని కోరడం జరిగింది. కానీ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు, ఈ యొక్క నాయకులు కలిసి ఈ రజకులకు జరిగినటువంటి అన్యాయాన్ని పరిష్కారం చేయాలి. ఎందుకంటే ఈరోజు గుడ్డలు ఉతికి ఆరేయాలంటే స్థలం లేదు, మరి ఎక్కడ ఆరేయాలా? వాళ్ళ కోసమా ఈ చాకరీ చేస్తున్నది? రైతుల కోసమే వాళ్ళు చాకరీ చేస్తున్నారు. వాళ్ళు లేకుంటే మనం ఈరోజు ఈ శుభ్రమైన బట్టలు వేసుకున్నామంటే వాళ్ళు చేసిందే. ఈరోజు ఏసీ కార్లో తిరుగుతున్నాం శుభ్రంగా అంటే మనం ఎవరి సెలవు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయాలా. మన అధికారులు కానీ నాయకులు కానీ ఖచ్చితంగా సరైనటువంటి న్యాయం చేసి ఈ యొక్క బత్తలూరు గ్రామము, ఆలగడ్డ నియోజకవర్గము ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో పరిష్కారం చేయాలని అధికారులు కోరుకుంటూ థ్యాంక్ యూ అని సెలవు తీసుకుంటాం. ముందుగా మీడియా మిత్రులకు మా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ఆలగడ్డ మండలం బత్తలూరు గ్రామంలో రజకులు పడుతున్నటువంటి అవస్థలు ఎలా ఉన్నాయో, ఉత్తరానికి ప్లేస్ లేదు, ప్లస్ ఆరేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు. ఆరేసుకుని ఉన్నటువంటి పొలం కూడా ఆక్రమణకు గురైనది. కానీ రేపు పెద్దగా వర్షాలు వస్తే బట్టలతో సహా మనుషులు కూడా కొట్టుకుపోయే ఏది ఇది మొక్కలేరు. అలాంటిది వీళ్ళకి ఎటువంటి సౌకర్యం లేని ఏడల మళ్ళీ దీని బదులు ఉన్న పాతకాలంలో ఇచ్చినటువంటి ఇనామీ భూమి, చాకలి ఇనామీ భూమి, దాన్ని ఆక్రమణకు గురైనటువంటి వ్యక్తులు ఈ బత్తలూరి గ్రామస్తులు. కాబట్టి అది కూడా మీకు చూపిస్తామన్నా ఒక 5 నిమిషాల తర్వాత. మాల మహానాడు జిల్లా అధ్యక్షునిగా చంద్రశేఖరన్ నేను రామోజీ మానుయేలు వర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ బత్తలూరు గ్రామము, ఆలగడ్డ మండలంలో మరి పొలము బినామీ భూములు ఇవి ప్రభుత్వము ఈ చాకలి వాళ్లకు ఆ రోజు ప్రభుత్వమే కేటాయించిన భూమి ఇది.
ఇక్కడ మేము చూస్తే ఇదంతా 14 ఎకరాల 20 సెంట్లు భూమి ఉన్నది. మరి ఇదంతా కూడా ఆక్రమించి వేసుకోవడం జరిగింది. మరి ఈ భూమిని మాకు ఇప్పించాలని వారు మమ్మల్ని అడిగినారు. సరే అని మేము వచ్చి చూస్తే ఇక్కడ పొలాలు కూడా పైరు వేసి ఉన్నాయి. బట్టలు ఉతికేసుకొని ఆరేసుకొని కూడా ఇక్కడ స్థలం లేకుండా పోయింది. మరి వీళ్ళు ఎక్కడ ఆరేసుకోవాలి? ఏట్లో నీళ్ళు ఎక్కువ వస్తే మేము కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఇది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అక్కడ మేమంతా సహకారం పడి మా భూమి మాకు ఇప్పించాలని వీరు కోరడమైంది. మరి అట్నే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఆ విధంగానే ఇది న్యాయం జరిపించాలని కోరుకున్నారు. మరి ఎమ్మెల్యే మేడం గారు అయితేనేమి, మరి కలెక్టర్ మేడం గారు అయితేనేమి, ఎంఆర్ఓ మేడం అయితేనేమి, వీళ్ళంతా కూడా వీరికి సహకారం చేసి ఈ భూమిని ఇప్పించవలసినదిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై. ముందుగా పత్రికా విలేకరులకి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. దాని తర్వాత నా ఆప్తమిత్రులు, నా శ్రేయోభిలాసులు, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక సంవత్సరం కిందట నా కాడికి వచ్చినటువంటి సమస్య ఆలగడ్డ మండలం బత్తలూరు గ్రామంలో ఉన్నటువంటి రజకులపై ఒక సమస్య. అంటే వాళ్ళకు ఇచ్చినటువంటి చాకలి ఇనాం భూమి గతంలో ఎప్పుడో ఇచ్చినటువంటి భూమి ఇది. ఆ భూమిని వీళ్ళకి తెలియదు మాకు ఇచ్చిన అనేది. వీళ్ళు ఊళ్ళో ఉన్నటువంటి ఆక్రమించుకున్నటువంటి వ్యక్తులు ముగ్గురు సంవత్సరానికి ఇంత యాటిందో దొబ్బుకుంటూ వచ్చినారు. వీళ్ళు ఏం చేసినారంటే అదే పనిగా, అయ్యా మాకు బట్టలు ఆరేసుకోవడానికి లేదు, మీరు దొబ్బుకుంటూ వస్తే ఎట్లా మాకు లేదు, మీకు ఉండిస్తామని చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. ఆ మాటలో నమ్మారు వీళ్ళు. తీరా గడిచిన ఏడాదికి మొత్తం పూర్తిగా ఉన్నటువంటి పొలం అంతా వాళ్ళే ఆక్రమించుకున్నారు. ఇందాక చూశారు కదా, వీడియో ప్రెస్ మీట్ కూడా పెట్టాము. అందులో వస్తే బట్టలతో సహా మనుషులు కొట్టుకుపోయే ఏరది. కానీ ఊరికంతా సేవలు చేస్తున్నటువంటి రజకులపైనే ఇంత భూమి ఆక్రమించే వాళ్ళు కనీసం అంటే వీళ్ళపైన దాక్షిణ్యాలు కూడా లేదు. కాబట్టి మన గౌరవనీయులు పెద్దలు, మన జిల్లా కలెక్టర్ గారు మేడం గారు కూడా దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాం. మేడం గారు, ఇక్కడ రజకులపై జరుగుతున్నటువంటి అన్యాయం మీరు కూడా మీ దృష్టికి వెళ్తే మీరు దీన్ని మీ పరిధిలోకి వచ్చిన తర్వాత దీన్ని పరిశీలించి తగు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాము. అలాగే స్థానికంగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు, మన ఎమ్మెల్యే గారు కూడా నమస్కరించి అడుగుతున్నాం. మేడం గారు, మీకు కూడా మీ దృష్టికి వచ్చిన ఎడల ఈ సమస్యను కూడా మీరు పరిశీలిస్తారని భావిస్తూ తెలియజేస్తున్నాను. అలాగే టైం ఆల్రెడీ కలెక్టర్ మేడం గారికి అర్జీ కూడా ఇచ్చాము. కానీ ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా వెళ్ళాము. ఎంఆర్ఓ గారు కూడా మీ దగ్గర ఏముండాయి, మీకు చనిపోయిన వ్యక్తి పేరు నిజమేనా, ఈ డౌట్స్ ఇట్లా అడుగుతుంటే మేము కూడా పోలేదు. కానీ రాను వీళ్ళకి కనీసం అంటే ఊళ్ళో వాళ్ళకి సేవలు చేసే వాళ్ళకు కూడా ఊళ్ళో రైతులన్నా కనీసం అంటే 1% అన్నా వీళ్ళపైన దయ ఉండాలి. వాళ్ళకి వీళ్ళపైన దయ లేదు, దాక్ష్యం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మన నారా చంద్రబాబు గారు కూడా కోరుతున్నాం, ప్రభుత్వ గారిని కూడా. అలాగే సార్, ఇది కూడా మీ దృష్టికి వస్తే రజకులకు ఏదైతే ఉందో పొలము దాన్ని విచారణ చేసి వీళ్ళు ఇప్పించవలసిగా కోరుతున్నాము. అలాగే వీళ్ళు బట్టలు ఉతుకడానికి కూడా సౌకర్యం లేని ఊరు ఇది. ఒకసారి మీరు కూడా ఏమన్నా మీ ఆఫీసర్లో కానీ ఇంకోటి పంపించినా కూడా ఎంక్వైరీ చేసుకుని కూడా అలాగే ఉంటారు సార్. దయచేసి ఈ సమస్యను మీ దృష్టికి వచ్చిన ఎడల పరిష్కరిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన ఆరేసుకునికి లేదు, ఇది మాది, మీరు ఇట్లా చేసి చెప్తా అని మా ఆయన వచ్చినాడు. ఎవరు లేరు మా వాళ్ళు, ఒక్కడుండి నీది ఏముంది, ఇది మాది ఇది అని దోగేసినారు. కొక్కులంతో దోగేసిన కానీ మాకు ఆరేసుకునికి ఉండియండి సార్ అని అడిగితే, మీది ఉందా, మీ పటాకాతాలు ఎత్తుకపోరి అని అడిగినారు. అంటే ఏమయ్యా మాకు ఉంది కదా, ఉంటేనే మేము ఆరేసుకునికి వస్తున్నామని అడిగినాం. మేము అడిగితే ఏడున్నాయి మీ పటాకాతాలు, పేపర్ చూస్తాం అని అన్నారు సార్. మాకు సహా మనుషులం కానీ కొట్టుకపోతున్నాం. మేము చూసినాం వంకల ఏర్లో, ఆ ఏర్లో మటసారి కొట్టుకపోతున్నాయి. బట్టలు కొట్టుకపోతే సంవత్సరం పడిన బట్టలు ఉతుకుతే వాళ్ళు మా బట్టలు పట్టుకొని మాకు జీతాలు ఇవ్వలే. ఇంతవరకు చూపించాం వాళ్ళు ఈయనోళ్ళని కానీ. పోయిన బట్టలు పోయినాయి, మా బట్టలు తెచ్చేది డబ్బులు నానబెట్టి మేము పోతే ఆ బట్టలు పట్టుకునే వాళ్ళు డబ్బులు ఇవ్వలే. సంవత్సరం పడిన ఉతికి మేము ఏమి తినాలా? వంకలలో బట్టలు పెట్టుకొని ఏటమ్మటి పోయినాక
ఇప్పుడు గ్రామంలో రైతులకు ఊరంతా ఉతికేది వీళ్ళే రజకులే. వీళ్ళకే అసౌకర్యం కల్పించి వీళ్ళకి ఇచ్చినటువంటి గాంధీ మాన్యమని అప్పుడు 16 ఎకరాలు ఎంతో ఇచ్చినారు పెద్దలు. ఇచ్చినది కానీ మాది ఇది స్వతంత్రము అని గుంజుకున్నారు. మీరు అప్పుడు అడగలేదమ్మా? దొరికినప్పుడు అడగలేదా? దొరికినప్పుడు అడిగినారు. ఒక్కడున్నాడు మా ఆయన ఇంటికా నుండి ఉరుకుతూ వచ్చి మళ్ళీ వచ్చి ఆ రోజు నీది ఇంజామిరా అని చెప్పి అందరూ దొబ్బినారు. కొక్కులేంత తీనికి వచ్చే రోజు. ఇప్పుడు మీ భూమి మీకు కావాలా? మాకు కావాలా? మేము ఎక్కడ ఆరేసుకోవాలా చెప్పరి. వచ్చిన నుంచి ఇది ఎలా చూసినంత వీడే మొత్తం వీడే. బట్ట ఆరేసుకుంటున్నాము. మాకేందేనండి, మా పేరులోనే ఉండాయి. మా పేరు ఏంది ఇదంతా ఉండే తర్వాత మేము వేసుకుంటున్నాం, ఆరేసుకుంటున్నాం అని ఊరుకున్నాము. ఏ దినం వేసుకుంటాం, ఏడు చేసుకుంటాను అనుకున్నాము. ఇట్లా చేస్తానే మేము వెనకలే, ఇట్లా చేస్తాంటే ఆపోతే పెడుతుంది. మేము కూడా అంటే ఈ ఆట ఇంత దుప్పుకుంటూ వచ్చి మీకు ఏం లేకుండా చేసినారు. ఇట్లా చేసినారు. మా ఊరి పెద్ద మేము చేస్తా ఉంటున్నారు. ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉందమ్మా? ఇక్కడ చూసిన దూరం ఉంది, ఆ కాడి వచ్చే వరకు. ఇక్కడ చూసేందుకు ఇక్కడ ఉంది. ఇక్కడ కంచేసినది ఒకటి, ఇటు పక్క ఉండేది ఒకటి. చేసుకున్నారు అనుకుంటే తుట్టాగా ఎట్లకే దెబ్బకొచ్చాక చేసినారు. సదరం చేసి మొత్తం అదెల్లా చెట్లు ఉంటే చెట్లకు మేము బట్టలు ఎండేసుకుంటే కొక్కిలంతా తీసి మొత్తం